నమస్తే అండి, నా పేరు వెంకయ్య నాయుడు. మాది కల్లాడ మండలం మల్లవరం గ్రామం. మాకు మల్లవరం గ్రామంలో రెవెన్యూ పరిధిలో 72వ సర్వే నెంబర్లో 2 ఎకరాల 10 గంటల భూమి మా తమ్ముడికి, నాకు, మా అక్కకి, మా బాబాయికి అందరికీ కలిపి ఉన్నది. అట్టి భూమిలో కరెంటు స్తంభాన్ని అన్యాయంగా మాకు తెలియకుండా కరెంటు వారు, అలాగే మన కటిక బాబురావు, మా పక్క స్థలమైనటువంటి కటిక బాబురావు వీళ్ళు కలిసి మాకు మా పొలంలో వేయడం జరిగింది. తెలిసిన తర్వాత మేము దాన్ని తీపిచ్చే ప్రయత్నం చేసిన 2 నెలలుగా దాన్ని తీయకుండా గట్టి జరిపి మట్టి తోలి, డోజర్లతో మట్టి తోలి దాన్ని పొలంతో చికాకు చేసి 10 గుంటలు కలుపుకొని అన్యాయంగా ఆక్రమించడం జరిగింది. ఇదేమని మేము పాత్రికేయ మిత్రుల్ని మన న్యూస్ ఛానల్ ద్వారా మేము వెళ్ళగా తెల్లారే మాకు గోల్పీకి మళ్ళీ మాకు తెలియకుండా మళ్ళీ గట్టి మీద వేయడం జరిగింది. వాళ్ళు గట్టి మీద వేయటం, తెలవకుండా పేయటం ఇదంతా జరిగింది సార్. అది ఇంకా మాకు గట్టి సరి కావాల్సింది. మా పొలం ఇంకా అతని దాంట్లోనే ఉంది. గట్టి సరైనా ఇంకా సరిగా లేదు. అయినప్పటికీ మాకు మీ ద్వారా మాకు చెప్పేది ఏంటంటే, ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, మా పొలం మాకు వచ్చేలాగా చేసి, అలాగే ఈ మాకు తెలియకుండా స్తంభం ఇదంతా జరిగిన విషయం మీద పరిశీలించి మాకు న్యాయం చేయాలో, అలాగే మాకు పంట నష్టం కూడా జరిగింది 10 గుంటలకి సుమారు. ఇది కూడా మీరు పరిశీలన చేసి మాకు న్యాయం చేయాలా. మాపై తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరాచకంగా మమ్మల్ని చికాకు చేసేవారు. దీనిపై మీరు పరిశీలన చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా పాత్రికేయ మిత్రులను మేము కోరుకుంటున్నాం. ఈరోజు మీరు పాత్రికేయులను ఆశ్రయించారు కదా, గతంలో మీరు తెలియజేశారా, లేదు ఇప్పుడే తెలియజేయటమేనా? పాత్రికేయ మిత్రులకి గత వారం 2-3 రోజుల క్రితం మనం తెలియజెప్పడం జరిగింది. వాళ్ళు ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాతే మాకు న్యాయం జరిగింది. కనీసం ఆ ఉన్న స్తంభాన్నైనా తీసి గట్టి మీద వేయడం జరిగింది. అది మాకు తెలియకుండా